అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శాలిని పాండే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా నటించింది. డబ్ల్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ప్రీతిగా తెలుగు యువ హృదయాలు కొల్లగొట్టింది. అయితే ఆ తర్వాత అమ్మడికి ఆ రేంజ్ హిట్ పడలేదు. ప్రస్తుతం హిందీలో వరుస అవకాశాలు అందుకుంటుంది. తాజాగా ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. డబ్బా కార్టెల్ ప్రమోషన్స్ లో భాగంగా శాలిని పాండే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెరియర్ ప్రారంభంలో సౌత్లో ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ ప్రవర్తన వల్ల ఇబ్బంది పడ్డాను. క్యారవాన్లో నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న సమయంలో నా పర్మిషన్ లేకుండా అతడు డోర్ తీశారు. నాకు కోపం వచ్చి వెంటనే ఆయనపై కేకలు వేయడం స్టార్ట్ చేశా. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా కోపడ్డం కరెక్ట్ కాదని చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు. నాకు మాత్రం నేను చేసింది తప్పు అనిపించలేదు. ఆ తర్వాత నాకు ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్ ఎదురు కాలేదు. ఒకవేళ ఎదురైనా కోపడకుండా వారికి ఏ విధంగా జవాబు చెప్పాలో తెలుసుకున్నాను అని కూడా చెప్పేసింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కి చెందిన శాలిని పాండే ఇంజనీరింగ్ చదివింది. ఆ సమయంలో నటనపై ఉన్న ఆసక్తితో స్టేజ్ డ్రామాలు చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. తన కెరియర్ గురించి శాలిని మాట్లాడుతూ, సినిమాలో రాణించాలనే ఆశతో ఫ్యామిలీని వదిలేసి వచ్చాను. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఫేస్బుక్ లో నా ఫొటోస్ చూసి నాకు ఆఫర్ ఇచ్చారు. ఆయన టీం నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు నిజమా కాదా అని కూడా ఆలోచించకుండా ఫొటోస్ పంపించేశా. అలా అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యా. ఇన్నేళ్ల జర్నీలో నటీనటులు, దర్శక నిర్మాతలు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. నా అభిప్రాయాలు గౌరవించారు అని చెప్పింది. అయితే ఆ దర్శకుడితో జరిగిన ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే తనకు చేదు అనుభవం మిగిల్చిందని కూడా చెప్పింది శాలిని పాండే. అయితే అర్జున్ రెడ్డి తర్వాత మహానటి ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాలో స్పెషల్ రోల్స్ చేసింది శాలిని. 118 మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇదే క్రమంలో 100 కాదల్ సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం సినిమాల తర్వాత తెలుగులో అవకాశాలకు దూరమైంది. ప్రస్తుతం హిందీలో మంచి ఆఫర్స్ అందుకుంటుంది. గతేడాది వచ్చిన మహారాజ్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లేటెస్ట్ గా ఆమె నటించిన డబ్బా కార్టెల్ సిరీస్ కి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది.